వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్పై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి ఏపీలో పొత్తులపై త్వరగా తేల్చాలని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ. అయితే జనసేన మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇప్పటికే రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ జనసేనతో పొత్తు తెగదింపులు చేసుకుని ఒంటరిగా వెళ్తుందా, లేదంటే మూడు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి వరకు పొత్తులపై ఏదో ఒకటి తేల్చేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. మరి జనసేన టీడీపీలు ఏం చేయబోతున్నా, ఏపీలో యాక్టివ్ అవుతున్న కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టొబాకో బోర్డు చైర్మన్గా ఉన్న రఘునాథ్ బాబు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్. ఎంతకంటే ముందు కొద్దిసేపటి కిందటే కాకినాడలో పింఛన్ కానుక కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తి రేపుతున్నా. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కాకినాడలో పింఛన్ కానుక 3,000 పెంచారు. ఈరోజు దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక ఓపెనింగ్ కూడా అయింది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమం చేపడతారన్నారు. అంటే ఏంటి? అంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు అనేవి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అక్కడ కడప జిల్లా వ్యవహారాలను చూసుకునేటటువంటి వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడే ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు రానియకుండా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అవతల జగన్మోహన్ రెడ్డి గారిపై పోటీ పెట్టించడం వివేకానంద రెడ్డి గారిని ఆ రోజే కుటుంబంలో చీలిక తెచ్చారు. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మీకు చూస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, షర్మిల గారి మీద లేదంటే విజయమ్మ గారిని ఏదైతే తల్లిని చెల్లిని వదిలేశాడని చెప్పి రకరకాలుగా వాళ్ళే సభల్లో మాట్లాడటం, ఏదైతే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా సంస్థల దగ్గరికి వెళ్ళి షర్మిల గారు ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ మనం చూసినటువంటి సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు వెళ్తున్నటువంటి సందర్భంలో క్లియర్గా మనం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఆమె వచ్చినటువంటి ఏదైతే ఫ్లైట్ సీఎం రమేష్ గారికి సంబంధించింది. ఓ పక్క సీఎం రమేష్ గారు ఎవరికి దగ్గరగా ఉన్నారంటే అవతల పార్టీకి బీజేపీలో ఉన్నారు కానీ పేరుకే, కానీ అవతల చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే బీజేపీలో ఉండి పనిచేస్తున్నారన్న విషయం తెలుసు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పొత్తుల విషయంలో ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన కానీ కాకపోతే అవతల ఇండియా కూటమి ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్ళేటటువంటి ఆలోచన కూడా ఉందని నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక రాజకీయ పార్టీలు కలిసి పొత్తుల్లో ఉంటాయి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం పొత్తులు ఎక్కువగా ఉంటాయి, కుటుంబంలో కూడా చీలికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పినటువంటి సందర్భం ఆల్రెడీ జరుగుతున్నటువంటి వార్తల నేపథ్యంలో క్లియర్ గా కనపడుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి పొత్తులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి కన్సల్టెంట్లుగా పనిచేసిన వ్యవకర్తల్ని మళ్ళీ వీళ్ళే డబ్బులు ఇచ్చుకొని కుదుర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక 2-3-4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని ప్రచారం చేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వేరే పార్టీ ఒక పెట్టుకొని ఇంకో పార్టీలో జాయిన్ అయితే సో ఆ పార్టీలోకి వచ్చేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని ప్రచారం చేసే కార్యక్రమాలు, ఇలాంటి కుట్రలో కుతంత్రాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ నేను ఈ కుట్రలో ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడినట్టు అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ జరుగుతున్నటువంటి నేపథ్యాలు ఎవరికైనా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా షర్మిల గారు పెట్టుకొని పక్క రాష్ట్రంలోకి వెళ్ళారు. ఆ రోజు కూడా వీళ్ళు ప్రచారం చేసింది అదే కదా. మేము ఆ రోజు క్లియర్ గా చెప్పాం, ఆమె రాజకీయాలు ఆమెది, మాకు సంబంధించి కుటుంబంలో ఎటువంటి లేవు, బట్ రాజకీయాలుగా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎవరి డైరెక్షన్ ఉందని, ఎవరి డైరెక్షన్ లో షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని, కుటుంబంలో చీలికి తెస్తున్నారంటే ఎవరు తెస్తున్నారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువు ఎవరు? మొట్టమొదటి చంద్రబాబు నాయుడు.
ఆ చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. దాంట్లో ఇంకొక మాకు వ్యతిరేకంగా ఉంది ఎవరు, పవన్ కళ్యాణ్. సో ఇంకా మాకు వ్యతిరేకంగా ముందు నుంచి ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏది, కాంగ్రెస్ పార్టీ. దాంట్లోకి షర్మిల గారిని పంపించడం వల్ల అడ్వాంటేజ్, ఒకవేళ ఐఎన్డీఏ కూటమిలోకి వీళ్ళని వెళ్ళాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉండేది అనేటటువంటిది బయట చూపించుకునే ప్రయత్నం చేస్తాడు కదా. అది ఉండదు, బట్ ఉంటది అని చూపించుకునే కూటమికి దగ్గర అవ్వచ్చు అన్న అభిప్రాయంలో ముఖ్యమంత్రి వైసీపీ నేతలు ఉన్నారు. డికే శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో ఎదురుపడ్డారు. అదే టైంకి ఆయన యాదృచ్ఛంగా వెళ్ళాడు, లేదంటే అదే టైంకి డికే శివకుమార్ గారు కూడా యాదృచ్ఛంగా వచ్చారు. వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వీడియోను బయటకు రిలీజ్ చేసిన డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఇప్పుడు యాదృచ్ఛంగా కలిశారు సార్. అక్కడ ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఆ వీడియో బయటకు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కదా. అంటే ఏంటి, ఇక్కడ ఒక పక్క బీజేపీతోనే వ్యవహారాలు నడుపుతూ, ఒకవేళ బీజేపీ కానీ కాదు అని అంటే ఇమీడియట్ గా నాకు ఆప్షన్ ఉంది, ఇదిగోండి ఐఎన్డీఏ కూటమి నేను వెళ్ళిపోతాను, సంక్రాంతి లోపు పొత్తులపై తేల్చేస్తామని పార్టీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్ చుగ్ ఒక ప్రకటన చేశారు. దాని మీద యాక్చువల్గా మనం డిబేట్ అంశం అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దీన్ని కూడా మనం కొంత స్పృశిస్తున్నాం. రామకృష్ణ ప్రసాద్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూశారు కాకినాడలో పింఛన్ కాని కార్యక్రమంలో. రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు చాలా ఎక్కువగా జరుగుతాయి, కుటుంబంలో అడ్డగోలుగా చీల్చే కుట్రలు జరుగుతాయని అన్నారు. వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో ఆమె కాంగ్రెస్లో చేరటానికి వెనక పెద్ద కుట్ర ఉంది, దాని వెనక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అర్థం వచ్చేలా ఉన్నాయి. పాల్గొన్నటువంటి బాబు గారికి, అలాగే మన వెంకటరెడ్డి గారికి, 10 టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మొదటిసారి ఈ సంవత్సరం టీవీ డిబేట్ లో మీ దానిలో పాల్గొంటా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకటి, రాజకీయాల్లో మనం ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకి ఈ ప్రజల యొక్క ఆమోదంతో పాటుగా మనం మన యొక్క క్యాడరు, మనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆమోదాన్ని కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాజకీయాలని, లేదంటే ఏమి కుట్రలు చేశారని చెప్పి 151 సీట్లు వచ్చినాయి, ఏ విధమైనటువంటి చేశారు వాతావరణం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూస్తే ఆనాడు నుంచి ఈనాటికి 2019 నుంచి సుమారుగా 58 నెలల కాలం, సుమారు 57-58 నెలల కాలం పూర్తయిపోయింది. అప్పుడే ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి వీరు చేసినటువంటి కార్యక్రమం ఉందా? వీరు ఓడిపోవటానికి గల కారణం కుట్ర కుతంత్రం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పించి, ఇదిగో ఇది చేశాము మేము చెప్పినటువంటి మాటలు ఇవి, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి అని చెప్పి ఏమైనా ఒకటన్నా ఉందా సతీష్ గారు వీళ్ళది? ఈ హామీల్లో ఏదైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? లేదా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనా తీసుకొచ్చారా? లేదు నీటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించగలిగారా? లేదా ఉద్యోగాలు ఇవ్వగలిగారా? లేదు ఈ రాజధాని సమస్యకు సంబంధించి లేనటువంటి రాజధాని సమస్యను సృష్టించారు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబంలో వివిధ సమస్యలను సృష్టించుకున్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ నేను వేరే కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కుట్రకు పాల్పడుతున్నారని మిమ్మల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కామెంట్ చేశారు, అంటే ప్రతిపక్షాలను ఉద్దేశించి. అదే మరి ఆయన కుటుంబంలో ఎవరిని ఉద్దేశించి, ఎవరి కుటుంబాల్లో ఎవరిని చీల్చున్నారో ఎవరో తెలియదు. వారంతటా వారే కదా గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయమ్మ గారిని తీసేశారు. ఎందుకు తీసేశారు వెంకటరెడ్డి గారు చెప్తారా? మరి అంటే నేనేమన్నానంటే వాళ్ళ పార్టీకి ఎవరు అధ్యక్షులుగా పెట్టుకుంటారు, ఎవరిని కార్యదర్శిగా పెట్టుకుంటారు అనేది నేను ప్రశ్నించట్లా. కానీ కుటుంబంలో మీరు ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షురాలని ఎందుకు తీసేశారు? ఈ రోజు ఎవరు వ్యతిరేకంగా మీ కుటుంబంలో ప్రయత్నించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? దానికి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారా? గతంలో నుంచి ఉన్నారా? దానికి గల కారణాలు ఏంటి? అవి మీ రాజకీయ పరమైనయా, వ్యక్తిగతమైనయా? ఇది మేము ఆ జోలికి మేము వెళ్ళట్లేదు కదా. మీరెందుకు వాటి కుటుంబాలను తీసుకొచ్చుకున్నారో తెలియదు. వాళ్ళు ఎందుకు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పి మేము అడుగుతా ఉంటే అడిగిన ప్రతి గొంతుని, ప్రశ్నించిన ప్రతి గొంతుని నొక్కే ప్రయత్నం చేశారు. అందరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్పించి సమాధానం చెప్పే ప్రయత్నం ఎక్కడన్నా జరిగిందా సతీష్ గారు? ఈ రోజు వాళ్ళ కుటుంబాలను చేల్చాల్సినటువంటి అవసరము రాజకీయంగా ఎవరికీ లేదు, లేదా కుటుంబ పరమైనటువంటి ఇంకొకటి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. దానిని రాజకీయంగా ఏదైనా ఉంటే, వాళ్ళ మధ్య విభేదాలు ఏమైనా ఉంటే కుటుంబ పరమైన విభేదాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు తప్పించి, అది వాళ్ళ దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు వివేకానంద రెడ్డి గారు హెచ్కేసి సంబంధించి ఏమైంది అని చెప్పి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఆ ప్రశ్నించిన అధికారి మీద, ఆర్ఎల్ఈ దర్యాప్తు అధికారి మీద పెట్టారు కదా. ఈ రోజు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతా ఉంది, ఏమిటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది
ప్రభుత్వ పరంగా ప్రకటన చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, Okay. వ్యక్తిగతంగా చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, విధాన పరంగా అంటే చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ 2 ఆప్షన్స్ పెట్టుకుంది. అయితే బీజేపీతో వెళ్ళటమా లేదంటే ఇండియా కూటమి కూడా దగ్గర అవ్వచ్చు, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీసు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళొచ్చు. దీంట్లో భాగంగా ఈ రాజకీయం జరుగుతోంది. మొన్న డీకే శివకుమార్ మనకు తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ ఆయన నయ్యా ట్రబుల్ షూటర్ ఆయనతో చంద్రబాబు నాయుడు భేటీ యాదృచ్ఛికం కాదు, ఒకవేళ యాదృచ్ఛికం అయితే ఆ వీడియోని టీడీపీ ఎందుకు బయట పెట్టిందని అంటున్నారు వెంకటరెడ్డి గారు. ఏదో జరుగుతుందన్నది వైసీపీ అనుమానంగా ఉంది. లేదు, అది వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్న సమాచారం నాకు తెలియదు, కానీ యాదృచ్ఛికంగానే జరిగింది 100%. అదైతే నేను చెప్పను, అధికార ప్రతినిధిగా అఫిషియల్ గా కూడా చెప్తున్నాను దీన్ని. అది ఏమైందంటే వారు వేరే వెళ్తున్నారు, ఈయన వచ్చిన సందర్భంగా అక్కడ ఈయన వస్తున్నారని తెలిసి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినా కలవలేదు కాబట్టి కట్టసిగా కలిసినటువంటి సందర్భం. సరే వీడియో అంటారు, ఇవాళ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు ఎవరో ఒకరు రికార్డ్ చేసి ఉంటారు. అది రియల్ గా కూడా యాదృచ్ఛికంగానే జరిగింది. అది ఒకవేళ చేయాల్సి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సి వస్తే ఆ రాష్ట్రంలో దేశంలో వచ్చి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మా పార్టీ నాయకులు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఏదో సాటి మాటన రైల్వే స్టేషన్ లోనో లేదంటే బస్ స్టేషన్ లోనో. రఘునాథ్ బాబు గారిని అడిగి క్లారిటీ తీసుకుందాం. రఘునాథ్ బాబు గారు, మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సంక్రాంతి లోపు పొత్తులపై తేల్చేస్తాం, నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. వెల్ అండ్ గుడ్. మీ పార్టీ ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మీ స్ట్రాటజీస్ మీకుంటే నేను కాదనటం లేదు. కానీ ఇక్కడ వైసీపీలో 2 అనుమానాలు ఉన్నాయి. అయితే బీజేపీతోనా లేదంటే కాంగ్రెస్ ఇండియా కూటమితోనా అని టీడీపీ లెక్కలు వేసుకుంటుందని మీ అంచనా ఏంటి సార్? నిజంగా మీకు అనుమానం ఏమైనా ఉందా? మీరు తేల్చబోయే పొత్తు ఎవరితో? ఒకటి సతీష్ గారు, సార్ మీకు రామకృష్ణ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారు, అందరికి నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అన్న దగ్గర నుంచి నేను మిగిలిన విషయాలు చెబుతాను. ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అన్నారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అంటే ఇప్పుడు పీకే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు కాబట్టి, ఇదివరకు ఆయన దగ్గర ఉండేవారు కాబట్టి ఆ రకంగా ఆ అనుభవంతో చెబుతున్నారా, ఎట్లా చెబుతున్నారు అనేది ఒక హలో సార్ సార్ మాట్లాడండి. అది ఒక పాయింట్. దాన్ని తీసేద్దాం, దాన్ని ఎక్కువ లాగక్కర్లేదు. లేకపోతే పొత్తులు ఎత్తులు ఇవన్నీ పొత్తులు ఉంటాయని కూడా ఆయన అన్నారు, ఎత్తులు. అయితే కొత్త దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి అది పెద్ద అవసరం లేని విషయం. ఎందుకంటే ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను మాత్రం సింగిల్, అవతల ఎంతమంది కలిసినా నాకు అనవసరం, నాకు 50% పైన ఓట్లు వస్తాయి అని విస్పష్టంగా ఎన్నో సందర్భాలు చెప్పారు. కాబట్టి ఇవాళ ఎవరు పొత్తులు పెట్టుకుంటే ఉంది, ఎవరు ఎత్తులు వేసుకుంటే ఉంది, ఆయనకి అనవసరం. ఆయన అడుగుతా, నేను మీ నుంచి క్లారిటీ కోరుకుంటుంది ఏంటంటే, సంక్రాంతి లోపు పొత్తులు తేలుస్తామని మీరు చెప్తున్నారు, వైసీపీకి ఏమో అనుమానం ఉంది, మీరు టీడీపీతో వెళ్తారా, మొన్నటి వరకు టీడీపీతో వెళ్తారని వాళ్ళే అన్నారు. కానీ ఇండియా కూటమితో కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే షర్మిలను రంగంలో దించింది ఇదే టీడీపీ అన్నది వాళ్ళ ఆరోపణ. దానిపై క్లారిటీ ఉంది సార్. మా దగ్గరకు వద్దాం. మా దగ్గరకు వచ్చేటప్పటికి మాకు మొన్నే 2019లోనే మాకు సొంతంగా 303, మా అలయన్స్లతో 350 వచ్చినాయి. 272 వస్తే సరిపోతాయి. అయినా కానీ 30 ఎక్కువ వచ్చింది సొంతంగా. ఇవాళైనా మాకు సొంతంగా మాకు వస్తాయి అనేది అన్ని సర్వేలు చెబుతున్నాయి. దాని గురించి మాకు పెద్ద ఆందోళన ఏం లేదు. అయినప్పటికీ ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మాతో పొత్తులో ఉన్నారు. ఆయన గట్టిగా బలంగా మా కేంద్ర నాయకత్వం మీద టీడీపీతో, ఆయన ఆల్రెడీ టీడీపీతో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆయన మమ్మల్ని కూడా టీడీపీకి తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన, ప్రయత్నం. ఓకే, దీని మీద మా అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని కట్టుబడి ఉండాలి, మేము ఉంటాం. ఇకపోతే ఈ మధ్య కాలంలో కర్ణాటకలో జేడీఎస్ కూడా మాతో పొత్తులోకి వచ్చింది. కాబట్టి అంటే దాని ముందు నితీష్ కుమార్ దూరం అయ్యారు. తర్వాత ఈ శివసేన, హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్.
శివసేన కూడా అదేంటి కొద్దిగా దూరం అయింది. అయితే ముక్కలైపోయింది అనుకోండి, మేజర్ ముక్క మాకు వచ్చింది. బట్ స్టిల్ కొంత అయిన మాట వాస్తవం. కాబట్టి మేము ఇంకా ఎవరన్నా ఒత్తులకు వస్తే మాకు ఇక్కడ అవసరమా అనేది కాదు, అవసరం మాకు ఎలాగైనా మాకు మెజారిటీ వస్తుంది. అయినప్పటికి కూడా మా మిత్రపక్షం బలీయంగా కోరుకుంటుంది కాబట్టి, లేదా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఈ కంట్రీలో ఎక్కువ పార్టీలు కూడా, ఒకప్పుడు 23 పార్టీలు కూడా ఉండేవి, ఇప్పుడు కూడా చిన్న చిత్కా ఉన్నాయిలే కానీ ఇలాంటి ఎవరన్నా వస్తే దాన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తే చేయొచ్చు. అయితే ఈ చేయటం అనేది గెలవలేమనో అధికారంలోకి రాలేమనో కాదు వచ్చినప్పుడు ఇంకా బలం పెంచుకుంటే ఆ రకంగా తప్పే ఉంది అనే విషయం. రైట్. వెంకటరెడ్డి గారు, ఒకవైపు ఏమో చీల్చే కుట్రలు చేస్తున్నారు అంటున్నారు, ఇంకా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అంటున్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసుకుంటే మీకేంటి, ఎవరు ఎన్ని ఎత్తులు పొత్తులు చేసుకుంటే మీకేంటని ఇరు పార్టీలు అడుగుతున్నాయి. ఎలా అయినా నేను సింగిల్గానే వస్తానని ముందు నుంచి చెప్తున్నారు, మీరు ఒంటరిగా రావాలని సవాల్ విసురుతున్నారు. వైనాట్ 175 అంటున్నారు. అయినా అలాంటప్పుడు వాళ్ళు చేసే కుట్రలతో మీకు పని ఏంటి, వాళ్ళు చేసే ఎత్తులతో మీకు పని ఏంటి, వాళ్ళు పన్నే పొత్తులతో మీకు పని ఏంటి, అది వాళ్ళు అడుగుతున్నది. అంటే ఖచ్చితంగా ప్రజలకైతే తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీగా మా రాజకీయ పార్టీ స్టాండ్ ఇది, కానీ అవతల రాజకీయ పార్టీల స్టాండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే మేము పొత్తులతో వస్తే మీకేందని చెప్పి తెలుగుదేశం బీజేపీ వాళ్ళు అడిగారు కదా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు వస్తే రాళ్ళేసినా పర్లేదు మేము పొత్తులోకి వెళ్తామని చెప్పి బీజేపీ చెప్పి మేము పొత్తు పెట్టుకుంటున్నామని అంటే నో ఇష్యూ. మోడీ గారి భార్యను తిట్టినా మాకు పర్లేదు, మోడీ గారి భార్యనే కదా తిట్టింది, మోడీ గారి భార్యను మళ్ళీ తిట్టినా మేము పొత్తులు పెట్టుకుంటాం, మాకు రాజకీయ అవసరాలు ఉన్నాయని చెప్పి బీజేపీ పొత్తులోకి వెళ్తా అన్నా సంబంధం లేదని చెప్పి చెప్పాలండి. ఇదే జనసేన ఇదే బీజేపీ కానీ టీడీపీ బీజేపీ పొత్తు క్రానాలజీ మనం చూస్తే 1999-2004 లో కలిసి ఉన్నారు, తర్వాత 2014 కలిసారు, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కలవచ్చు. అదే సార్, దేనికి కలుస్తున్నారు ఇప్పుడు ఇదే దేనికి కలుస్తున్నారు? ఒక నైతికత ఉంటుంది రాజకీయ పార్టీలుగా. ఇదిగోండి మేము ఈ సందర్భంలో విడిపోయాం, అందుకని ఈ సందర్భంలో వాళ్ళని ఆ డాష్ బూతులు మేము తిట్టాం, లేదు ఈ సందర్భంలో మేము రాళ్ళు వేపించాం, ఇప్పుడు మేము ఆ రాళ్ళు వేపించి మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఈసారి పూలు వేపిస్తాం, అందుకని మేము పొత్తు పెట్టుకుంటాం. చాలా చోట్ల అలా జరిగింది కదా, ఇంకా అదే చెప్పండి. అందుకని అవతల రాజకీయ పార్టీలు అవతల రాజకీయ కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటాను ఎవరైనా భావించాం. 2018 తెలంగాణ ఎన్నికలు ఏం జరిగిందో చూసాం కదా. సార్ అదే రాజకీయంగా అన్ని పార్టీలు అంటే ఓకే, మీరు ఒంటరిగా వెళ్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా పొత్తులు ఈక్వేషన్స్ అన్ని మారుతున్నాయి. ఎందుకంటే టీడీపీతో భారతీయ జనతా పార్టీ కూడా ఒకనొక సందర్భంలో పొత్తు పెట్టుకున్న వాతావరణం వచ్చింది. సతీష్ గారు, ఇక్కడ ఏంటంటే పొత్తు పెట్టుకోవడానికి ఎవరు తప్పన్నారు సార్? ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు విడిపోయారు? బీజేపీ అసలు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసింది, ఏమి ఇవ్వలేదు, ప్రత్యేక హోదా నుంచి మొత్తం పోలవరానికి నిధులు ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అసలు మేము బీజేపీతో విడిపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని తెలుగుదేశం ఇదిగో ఎన్ని ఇచ్చారని చెప్పి పొత్తు పెట్టుకుంటున్నారా? ఏదనేది చెప్పాల్సిన అంశం ఉంటుంది కదా. ఇదే బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి కదా, తెలుగుదేశం వాళ్ళు ఇంత తిట్టినా మాకు పర్లేదండి, ఏదో మాకు 4 సీట్లు ఇస్తే చాలు, ఎందుకంటే మాకు ఉంది 0.8% కదా, ఏదైనా 4 సీట్లు ఇస్తే 1-6 ఎంపీలు వస్తాయో అని చెప్పి మేము రాజకీయ స్వార్థంతోనే పొత్తు పెట్టుకున్నాం అని చెప్పండి. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అనేక రకాలుగా జరుగుతాయి, ఈ కుట్రలు కుతంత్రాలు నమ్మొద్దని చెప్పి కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు వేసుకున్న విజయం మాదే, కానీ ఇది జరుగుతుందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, మాకు ఎలాంటి భయం లేదంటున్నారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్ సతీష్ గారు, ఒకటి చూస్తే తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ప్రతి దగ్గర సందర్భంలోనూ ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేసాం, ఒక్క 2019లో తప్పించి. ఇది పాయింట్ నెంబర్ 1. వివిధ సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీలతో పొత్తుల్లో ప్రయాణం చేశాం. ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడైనా తర్వాత అయినా కూడా జరిగినటువంటిది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. రెండోది, వారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ అమిత్ షా గారి మీద రాళ్లు వేయించారు అనే మాట అబద్ధం, అక్కడ వేసినటువంటి మాట నిజం, దాని మీద కేసులు కట్టినటువంటి మాట నిజం. ఆ రోజు అధికారంలో మేమే మీకు మళ్ళీ కేసులు కట్టకుండా బాధితుల మీద కేసులు కట్టినటువంటి సందర్భం లేదు. ఆ రోజు ఆ కేసు తిరుపతిలోనే ఉంది కదా, అలిపిరిలోనే కేసులు ఎవరి మీద రిజిస్టర్ చేస్తారో ఇప్పుడు కూడా రికార్డు ఉంటుంది. 2, ఇక దీనికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడేటువంటి మాటలని తీసుకుని వెళ్తే
చాలా రకాలైనటువంటి అందుకని చెప్పేది వ్యక్తిగతమైనటువంటి వాటికి సంబంధించినటువంటి మాటలు కానీ ఇతర మోడీ గారి భార్య తిట్టడం వ్యక్తిగతమా సార్? కాదా? అది రాజకీయమా? అదే చెప్పేది కాదు. భార్యను తిట్టారా? భార్యను తిట్టారా? మోడీ గారి భార్య ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం ఎవరు బాలకృష్ణ అన్న మాట్లాడలేదు ఒకసారి చెప్పండి. హిందీని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి ఏమన్నాడు? మనోడితో మాట్లాడుతుంది చెప్పించడం. ఎవరు మాట్లాడతారు? తెల్లాన్నే చూసుకోలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడన్నాడు ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సార్. ఇంకా కాదు సార్, ఇది సోషల్ మీడియా యుగం సార్. ఇది డిజిటల్ మీడియాలో నాడేం మాట్లాడారు ఇప్పుడు కూడా బాక్స్ లో వేసి మళ్ళీ చూపిస్తారు. ఇదేమన్నా ఆ రోజున్న పత్రికల్లో ఏం రాస్తే ఆ పత్రికలు తీసి పక్కన ఎవరు తెలియదు అనుకోవడానికి కాదు కదా. ఓకే ఓకే, బట్ రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా. రాజకీయాలు ఒక ప్రత్యర్థులే ఉంటారనేది. మేము వాళ్ళని ఒకసారి వ్యభిచారం అంటాం, ఒకసారి సంసారం అంటాం అని వీళ్ళు మాట్లాడితే ఆ భాష బాబాయ్ హత్య జరిగితే దానికి మీద ఇంతవరకు అధికారికంగా స్పందించారు. సిబిఐ ఎంక్వైరీలో ఉంది సార్, అడగండి. సిబిఐ తొందరగా తేల్చమనండి. న్యాయస్థానాల్లో ఉంది. మాట్లాడుకోవడం అనేది కరెక్ట్. రాజకీయ పరమైనటువంటి అంశాలలో జరిగినటువంటి వాటికి సంబంధించి వాటి వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు విడిపోయారు? రైట్ రైట్ రైట్. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు విడిపోయారు? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎందుకు విడిపోయారు? కమ్యూనిస్టులతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎందుకు విడిపోయారు? జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎందుకు విడిపోయారు? అంటే 2019 మినహాయిస్తే మిగతా అన్ని సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నాం అని చెప్పారు. రోజుకు ఒక ఊర్లో ఒకరితో పొత్తులో ఉంటారు, సంవత్సరం ఒక రాష్ట్రంలో ఒకరితో పొత్తులో ఉంటారు, ఒక పార్టీతో పొత్తులో ఉన్నారు, మళ్ళీ విడిపోతారు. ఒక్క నిమిషం సార్, రాజకీయ పార్టీలు రఘునాథ్ బాబు గారు సంక్రాంతి లోపు పొత్తులపై తేల్చిన సార్, మీకు అవకాశం ఇస్తాను సార్. రామకృష్ణ ప్రసాద్ గారు, రఘునాథ్ బాబు గారు సంక్రాంతి లోపు పొత్తులపై తేలుస్తామంటున్నారు. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏలో ఉన్న ఏకైక భాగస్వామి జనసేన పార్టీ. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది, అలాగే మీతో కూడా పొత్తులో ఉంది. జనసేనతో మా పొత్తు కంటిన్యూ అవుతుంది, మేము పొత్తులో ఉన్నామని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి 2 రోజుల కిందట ఒక మీడియా సమావేశంలో ఒక ప్రకటన కూడా చేశారు. అదొక అంశం. ఈ నేపథ్యంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఖచ్చితంగా మీరే అన్నారు జనసేన మా భాగస్వామిగా తెలుగుదేశం పార్టీతో వెళ్ళాలి, అదే రాష్ట్రానికి మంచిదని ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అది ఆలోచన చేస్తున్నామని. అంటే టీడీపీతో వెళ్ళడం, టీడీపీ జనసేనతో వెళ్ళడం ఖాయమైనట్టేనా? అది ఖాయమైనట్టే కదండి, వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. జనసేన నేనేమన్నాను, మేము ఆలోచిస్తున్నామంటే మా అధిష్టానం మీద ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నాం అన్నారు. మీరు సీనియర్ నేత, బీజేపీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, టొబాకో బోర్డు చైర్మన్ గా ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. పోనీ మా అభిప్రాయం పార్టీకని చెప్పాలి కదా, అదేదో మా లైవ్ లో చెప్పండి. మా పార్టీ అడిగినప్పుడు చెప్తాం, బహిర్గతంగా చెప్పాల్సి వచ్చినప్పుడు పార్టీ అభిప్రాయం చెప్పాలి కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ చెప్పకూడదు కదా. సరే, ఏదేమైనా ఒకటి వాళ్ళ ఒక సీటు అర సీట్ కోసం వెంకటరెడ్డి గారు అన్నట్టు మాకు ఒక సీటు అర సీట్ కోసం మేము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోక్కర్లేదు. కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ మా భాగస్వామి యొక్క ఆయన్ని భావాలు కూడా మేము గౌరవించాలి. ఆ ప్రకారంగా బహుశా కన్సిడర్ చేయొచ్చు. అది కూడా నేను చూడలా చేసేస్తున్నాం అని నేను అంటున్నా. అది తను అలా ఆలోచించవచ్చు అని చెబుతున్నా. ఓకే. రామకృష్ణ ప్రసాద్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఖచ్చితంగా మీ కూటమితో కలిసే అవకాశం ఉందా? భాగస్వామిగా జనసేన ఉంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను కూడా మేము కన్సిడర్ చేయొచ్చు, ఛాన్స్ ఉందని రఘునాథ్ బాబు గారు అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అవుతుంది అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటిదే సార్. ఆల్రెడీ కలిసి పోటీ చేసినటువంటి పార్టీలే విడిపోతున్నటువంటి సందర్భం. మేము ఎంతవరకు ఆ పరిస్థితి లేదు. అంటే నేను అనేది ఇటు వెళ్ళిపోయి అటు కలిసి మేము అధికారాన్ని అంటే ఇప్పుడు కలిసి పోటీ చేసి వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళి అటు పక్క నుంచి అపోజిషన్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటిదాకా రాజకీయ పరమైనటువంటి ఇప్పుడు 2018లో కూడా వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక్క నిమిషం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఇడిపోయామంటే, ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో చేయాల్సినంత ఇంకా జరగలేదు అనే దాని మీద మేము విభేదించాం తప్పించి మమ్మల్ని ఎన్డీఏ నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచో మమ్మల్ని బయటకు పంపించాల భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఇంకా జరగాల్సినంత జరగలేదు అనేది మా భావన. మీరు కాదు మమ్మల్ని కనుక ఒక అవకాశం ఇస్తే మేము అద్భుతంగా చేస్తా ఉన్నారు. ప్రజలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. మీరు 25 ఎంపీ సీట్లు అడిగితే 30 పైన ఇచ్చారు. ఇప్పుడు 32 ఉన్నాయి. 10 వస్తే ఇంకో 2-3 వస్తాయి అంటున్నారు ఎంపీలు. కాబట్టి నేను అనేది ఇన్ని ఇచ్చినా మీరు ఒకటి చేంజ్ చేశారు అనేది అడుగుతుంటే దానికి సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ రోజైనా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది మంచిదైతే అది చేయాలనేదే మేము ఉన్నాం. ఆ రోజు ఈ రోజు కూడా మేము చెప్తుంది అదే. బయటికి ఎందుకు వచ్చామంటే దీనికోసం వచ్చాం. మేమేమి వాళ్ళతో బీజేపీతో పొత్తును మీరు కోరుకుంటున్నారా? బీజేపీ మీతో రావాలనుకుంటుందా?
సార్ ఈ రాష్ట్ర ఇప్పుడు ఇది రెండేపుల నుంచి ఉండే స్నేహం అనేది Hmm. రెండేపుల నుంచి ఉంటుంది సార్. Hmm. అది రెండేపుల నుంచి ఉంటేనే స్నేహం అవుతుంది. సో ఇది ఎప్పుడు వన్ సైడ్ లవ్ ఉండదు సార్. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి కలుగుతుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించి అంటే ఇప్పుడు లవ్ లో ఉన్నట్ట లేనట్ట, లవ్ లో పడ్డారా లేదా, కలిసి ప్రయాణం చేయడం అనేది అన్ని రెండు పక్కల నుంచి చేసుకునేటువంటి నిర్ణయం అవుతుంది తప్పించి Okay. అది ఏకపక్షంగా తీసుకునేది కాదు సార్. రైట్ అది కాకపోతే ఇక్కడ మేము ఒక్క మాట చెప్పదలసింది ఏంటంటే ఇప్పుడు భిన్న సిద్ధాంతాలు విభేదాలు ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే, దేశంలో ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో ఏకతాటిపైకి వచ్చినాయి. ఒక రాజధాని విషయం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. Okay. అప్పుడన్నా వీళ్ళు గ్రహించుకున్నట్టయితే Okay. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. తోటకూర కాడనాడే అన్న సామెత ఖచ్చితంగా వర్తించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది సార్. అది రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. రైట్, అంటే మీరు నేను అన్నాను ఈ కాంటెస్ట్లోనే కామెంట్స్ చేశారని, అంటే ఆమె వస్తే ఎఫెక్ట్ ఉంటుందని భయం ఏమైనా వైసీపీలో ఉందా సార్? ఒక్క మాట, ఇప్పుడు అవతల రాజకీయ పార్టీలు ఎవరు వస్తారా ఎవరు పోతారా అనేది సెకండరీ, కానీ కాకపోతే ఒకటి మేము స్పష్టంగా ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇంకా ఎన్నికలు వచ్చే సమయం ఇంకా ఎక్కువ పాల్పడతారు. ఓకే, ఇప్పుడున్న 2-3 రాజకీయ పార్టీలు తోడు పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని లేదు మా కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వచ్చి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారు. సో ఈ కుట్రలో కుతంత్రాలు దయచేసి నమ్మద్దు, వాళ్ళు చేసేటటువంటి మోస ప్రచారాలు నమ్మద్దు. ఇప్పుడు ఆయన చెప్తాడు ఇక్కడ ఏం అభివృద్ధి లేదని చెప్తారు, ఇట్లాంటివన్నీ నమ్మద్దు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధమైతే మీ కామెంట్స్ వెనక్కి తీసుకుంటారు, అప్పుడు ఇండియా కూటమిలో టీడీపీ ఉండదు కదా. ఇది ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు ఇదే ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాల పొత్తుల్లో వెళ్తారనే అంశంలో వాళ్ళు ఆ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఒకవేళ మనం ఇట్లా ఉంటే ఈ విధంగా ఉంటుందా, అలా ఉంటే ఈ విధంగా ఉంటుందా, లేదు మనం కాంగ్రెస్ తో వెళ్తే డైరెక్ట్ గా వెళ్తే మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, లేదని అన్ని రకాలుగా ఆలోచించి రకరకాల పొత్తుల్లో వాళ్ళు వెళ్తారు. మనం పొత్తుల్లో వెళ్ళాం, మేము మీతో పొత్తుల్లో ఉన్నాం ప్రజలతో అని క్లియర్ గా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఓవరాల్ గా సంక్రాంతి లోపు పొత్తులపై తేల్చేస్తామని బీజేపీ అంటోంది. దాదాపు అటు మనం రఘునాథ్ బాబు గారి వ్యాఖ్యలు, రామకృష్ణ ప్రసాద్ గారి వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఇది 2 సైడ్ లవ్ అని అన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉందని రఘునాథ్ బాబు గారు అంటున్నారు, సీనియర్ పొలిటీషియన్ అయిన బీజేపీకి సంబంధించి. అందుకు ఖచ్చితంగా పొత్తు 3 పార్టీలు కలిసే వెళ్లే వాతావరణం కొంత కనిపిస్తుంది ఈ మాటలు బట్టి. రెండోది, ముఖ్యమంత్రి కుటుంబంలో అడ్డగోలు చీల్చే కుట్రలు చేస్తున్నారన్న వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికను ఉద్దేశించిందే. దీని వెనక టీడీపీ ఉందని వైసీపీ అనుకుంటోంది. అదే సందర్భంలో 2 ఆప్షన్స్ టీడీపీ పెట్టుకుంది. ఒకటి అటు బీజేపీతో వెళ్ళటం, లేదంటే ఇటు ఇండియా కూటమితో వెళ్ళటం అన్న ఆప్షన్స్ నేపథ్యంలోనే ఈ తరహా పన్నాగాలు పన్నుతుందని వైసీపీ చేస్తున్న ఆరోపణ. వీటన్నిటికీ ఇది ఏది కరెక్టో ఏది అబద్ధమో మన కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.